హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ పాదు ఎట్లా పెంచుతామో చూపిస్తాను మీకు. బేసికల్గా కొన్ని టిప్స్ కూడా మేము పాటించినవి మీకు చెప్తాను. ఓకే, మేము రీసెంట్గా ప్రీవియస్ వీడియోస్లో దొండపాదుని ఎట్లా మేము పెంచుతున్నామో చూపించా కదా. సో బేసికల్గా ఇక్కడ కాకరపాదుకు కూడా మేము అదే టెక్నిక్ వాడేమండి. ఏం లేదు, ఇక్కడ మనకి ఏ పాదుకైనా సరే ప్రీవియస్గా చెప్పినట్టు మనం అది పాకడానికి ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చూసారా, ఈ పైన ఉంది చూసారా, ఇది పైకి వెళ్తాం చూసారా, దీనికి మనం యాక్చువల్గా ఊతం ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చామో అది విపరీతంగా అల్లుకుపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ టబ్బు చూసారా, ఇది మామూలు మనకి నర్సరీస్లో దొరికే టబ్బే. ఇందులో మేము 2 కాకరకాయ విత్తనాలు పెట్టాం. కరెక్ట్గా 2 పెట్టాం, 2 వచ్చేయండి. అయితే చూస్తే మీకు చూడండి, జస్ట్ కర్రలతో అంటే మన బయట పడేస్తారు కదా కొమ్మలు, అవి తెచ్చి సపోర్ట్ పెట్టాము. చూడండి ఎట్లా అల్లుకుని వెళ్ళిపోయిందో. సో మీరు సపోర్ట్ ఇచ్చుకుంటే మంచిగా వెళ్తుంది. మీరు చూస్తే మాకు ఇక్కడ పిందులు కూడా వస్తున్నాయి. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్న వీడియోలోనే. చూడండి ఇక్కడ పిందులు వస్తాయి, చూడండి వస్తున్నాయి స్లోగా. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ కాకర పువ్వులు ఉంటాయి కదా, మీకు కాకరకాయ పువ్వు కూడా చూపిస్తాను నేను. మామూలుగా ఇది అందరూ చూసేదే, అందరికీ తెలిసిందే. అయితే జస్ట్ నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ మీరు ఇదేంటంటే చాలా పువ్వులు వచ్చాయన్నమాట దీనికి. అంటే ఈ మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయంటే దగ్గర దగ్గర ఏది ఈ చిన్న ఎక్కిన పాదుకి చెప్పాలంటే 50 పైనే పువ్వులు వచ్చాయన్నమాట. అందులో 1-2 మాత్రమే కాయల కింద కన్వర్ట్ అయినాయి. అయితే బేసికల్గా చాలామంది ఏం చేస్తారంటే పాలినేషన్ చేస్తారు, మేల్ ఫీమేల్ పాలినేషన్ చేస్తారు. అయితే మేము న్యాచురల్గానే దాన్ని అవనిచ్చాం. అంటే మీ చుట్టుపక్కల అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అసలు కాయల కన్వర్షన్కి విండ్ నుంచే అది పాలినేషన్ అవుతుందండి. ఓకే, బట్ మేమేమీ అయితే సెపరేట్గా చేయలేదు. సో విండ్ నుంచి అవనిచ్చాం. ఒకవేళ మీ చుట్టుపక్కల తేనెటీగలు కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటి నుంచే పాలినేషన్ అవుతుంది. ఓకే, సో మీరు అంటే ఎక్కువ కెమికల్స్ కొట్టడం వల్ల మళ్ళీ వీటి దగ్గరికి ఏమీ రావు. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీకు అక్కడక్కడక్కడ ఇన్సెక్ట్స్ ఏమైనా ఎగురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అవి చాలన్నమాట. మీకు చూడండి, మీకు కనిపిస్తే కనుక ఒక ఇన్సెక్ట్ ఎగురుతుంది అక్కడ. ఓకే, అవి చాలు మీకు పాలినేట్ చేయడానికి. ఓకే, సో ఇలా మేము పెంచుకుంటూ వెళ్ళామండి. అయితే ఇందులో మేము తీసుకున్న కేర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ టబ్బులో ఓన్లీ 2 పెట్టాము. చూడండి, ఈ టబ్లో మేము ఓన్లీ 2 కాకర మొక్కలు పెట్టాం. అండ్ అప్పుడప్పుడు స్లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోస్తున్నాం అండి. అంటే రెగ్యులర్గా పోయట్లేదు కానీ అప్పుడప్పుడు చాలా గోరువెచ్చని నీళ్ళు పోస్తున్నాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇగో ఇట్లా మేము మెయిన్ సపోర్ట్ ఇచ్చాము. అండ్ ఎండ బాగా తగిలేటట్టు పెట్టాము. ఓకే, చూడండి ఓపెన్, మీకు తెలుస్తుంది కదా, ఓపెన్ ఎయిర్లో ఓపెన్ స్పేస్లో ఉంది ఇది, ఎక్కడ క్లోజ్ స్పేస్లో లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, విత్తనం మన కాకరకాయ విత్తనం వేసినప్పుడైతే మాకు యాక్చువల్గా అట్లీస్ట్ 10 days పట్టిందండి. మిగిలిన విత్తనాలు ఒకటి వీక్కి అట్లా వచ్చింది, కానీ 10 days ప్లస్సే పట్టింది. సో మీరు కొంచెం కాకర విత్తనం పెట్టినప్పుడు అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే కొంచెం ఓపిక పట్టాలి మొక్క వచ్చేదాకా. ఓకే, అండ్ వన్స్ మొక్క వచ్చాక మాత్రం మీరు దానికి రిక్వైర్డ్ సపోర్ట్ ఇస్తే మాత్రం చూడండి ఎట్లా అసలు అది వెళ్తుందో. ఓకే, మీరు ఏదైనా టెక్నిక్స్ ఫాలో అయితే స్పెసిఫికల్లీ కాకరకాయకి కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా ఆర్ మీకు బోర్ అనిపించినా మీ కామెంట్స్ ఫ్రాంక్గా పెట్టండి. మేము నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.